సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. సీఐ నాగరాజును అరెస్టు చేసి విచారించిన సిట్ అధికారులు కాసేపటి క్రితమే వైద్య పరీక్షలు చేయించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగియడంతో నాగరాజును కోర్టుకు తరలించారు. రెండవ ఏజీఎం కోర్టులో సీఐ నాగరాజు విచారణ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సింధు, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసుకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఏపీ హైకోర్టులో దీనిపైన నేడు విచారణ జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా సాయి కృష్ణ మిస్సింగ్ సంబంధించి ఎలాంటి దర్యాప్తు జరిపారు అనే దానిపైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తుకు చూసుకున్నట్లయితే నిందితుడి దగ్గర ఉన్న అంటే నాగరాజు ఈరోజు అంటే సిఐ నాగరాజు తనను తీసుకురావడానికి గల కారణాలు వీటన్నిటిపైన కూడా కోర్టుకు ఏదైతే ఉందో ఈ పూర్తి స్థాయి సమాచారం ఏదైతే ఉందో సిఐ నాగరాజును అరెస్ట్ చేసిన తర్వాత దానికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎలాంటి ఆధారాలు సేకరించారు అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తుకు సంబంధించి వివరణ అంతా కూడా హైకోర్టుకు అయితే అందించారు. దాంతోపాటు ఏదైతే ఈ కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి దర్యాప్తుకు సంబంధించి ఏదైతే వచ్చే నెల 6వ తారీఖుకు విచారణను కూడా వాయిదా వేసింది. అయితే ఇప్పటికీ అంటే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారు, దాంతోపాటు సిఐ నాగరాజును అరెస్ట్ చేశారా అనే దానిపైన హైకోర్టులో కూడా దానిపైన పూర్తి స్థాయి అంటే దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరించారు, దాంతోపాటు సిఐ నాగరాజుని ఈరోజు ఏదైతే విజయవాడ కోర్టుకు కూడా సిట్ అధికారులు అయితే హాజరుపరచడం, దాని తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తు ఈ కేసులో కీలకంగా ఉన్న సిఐ నాగరాజు అదేవిధంగా సిబ్బంది వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో ఇదంతా కూడా దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం అటు కాల్ డేటాస్ కావచ్చు, అదేవిధంగా సీసీ ఫుటేజ్ డేటా కావచ్చు, అదేవిధంగా లొకేషన్ ట్రేస్ అవుట్ చేసిన ఓవరాల్ డేటా ఏదైతే ఉందో డెడ్ బాడీని అక్కడికి ఏదైతే దహన సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్ళిన ఆ రోజు డేటా మొత్తం ఏదైతే ఉందో ఈ నెల రోజుల పాటు డేటా కూడా కొంత మిస్ అయింది ఏదైతే ఉందో దీనిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి దాంతోపాటు ఏదైతే సిఐ నాగరాజు స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రికార్డ్ చేయడం, అదేవిధంగా వీడియో రికార్డు స్టేట్మెంట్ కూడా మొత్తం ఓవరాల్గా ఏదైతే ఉందో ఇదంతా కూడా కోర్టుకు అయితే హాజరుపరిచారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన విజయవాడ కోర్టుకు కూడా తీసుకువెళ్ళి ఆయన హాజరుపరిచారు. అయితే మరికొద్దిసేపట్లో ఏదైతే నాగరాజుకు సంబంధించిన ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఆయనకి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది మాత్రం కొద్దిసేపట్లో కూడా అది వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే ఇప్పటికే అంటే ఈ కేసు వ్యవహారం దర్యాప్తుకు సంబంధించి అటు హైకోర్టులోను ఇటు విజయవాడ కోర్టులోను రెండింటిలో కూడా పూర్తిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన తన తల్లి ఏదైతే విజయలక్ష్మి కోరిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిట్టు దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సిట్టు దర్యాప్తు చేపించడం, దాంతోపాటు ఓవరాల్ ఎపిసోడ్ మొత్తం కూడా ఏం జరిగింది అంటే మొదటి నుంచి చివరి వరకు ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయి సమాచారం మొత్తాన్ని కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా కోర్టుకైతే సిట్టు బృందం అయితే దానికి కోర్టుకైతే హాజరుపరిచారు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.